హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉండే మెంతికూర పప్పును ఏ విధంగా చేసుకోవాలో చూసేయండి. ఈ విధంగా కనుక చేసుకున్నారంటే పప్పు చాలా రుచిగా ఉంటుంది. దీనికోసం నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ తోటి 1.5 గ్లాస్ వరకు కందిపప్పు తీసుకున్నానండి. మూడు టమాటాలు తీసుకున్నాను, 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఈ కందిపప్పును టమాటాలు బాగా శుభ్రంగా కడిగిన తర్వాత 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసుకున్నాను. ఒక కట్ట మెంతికూర ఆకును 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత ఈ టమాటాలను కూడా ఒక టమాటాను 4 ముక్కలుగా కట్ చేసుకొని, పచ్చిమిరపకాయలను 2 ముక్కలుగా కట్ చేసుకొని, కడిగిన మెంతాకును కూడా తీసి పప్పులో వేసుకుంటున్నాను. ఇలా ఆకు వేసిన తర్వాత ఈ పప్పులోనే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు, ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకుంటున్నాను. అంతేనండి. కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని 3-4 విజిల్లు వచ్చేంత వరకు ఉంచుకున్నాను. స్టవ్ ఆపేసి పప్పు కిందికి దించేసాను. కొద్దిగా నీళ్ళు వచ్చాయండి. ఈ నీళ్ళు మనం ఒక పక్కకు తీసుకొని పప్పును బాగా మెత్తగా రుబ్బుకోవాలి. చూసారా, నాకు ఇన్ని వాటర్ వచ్చాయండి. ఈ పప్పును బాగా మెత్తగా రుబ్బుకుంటున్నాను. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఈ నీళ్ళు కూడా తీసి మళ్ళీ పప్పులో యాడ్ చేసుకోవాలండి. మరీ పలచగా అయితే పప్పు బాగుండదు. తాలింపు కోసం నేను ఇక్కడ చిన్న కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని తాలింపుకి ఇక్కడ అన్నీ సిద్ధం చేసుకున్నానండి. ఒక ఉల్లిపాయను తీసుకున్నాను, 5-6 రెబ్బల వెల్లుల్లిని స్మాష్ చేసుకున్నాను, తాలింపు గింజలు, 2-3 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, కరివేపాకు తీసుకున్నాను, 2-3 రెబ్బలు. ఈ ఆయిల్లోనే ముందుగా తాలింపు గింజలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను. తాలింపు బాగా వేగేంత వరకు వేయించుకోవాలండి. ఇలా తాలింపు బాగా వేగిన తర్వాత తీసి పప్పులో వేసుకుంటున్నాను. చూసానండి, ఇలా పప్పులో వేసుకున్నాక పప్పు చాలా రుచిగా వచ్చేస్తుంది. ఈ విధంగా మెంతికూర పప్పు చేసుకున్నారంటే చాలా సింపుల్గా చాలా రుచిగా ఉంటుంది. ఒకవేళ మీకు కనుక ఉప్పు సరిపోకపోతే మరలా కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.